హలో. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి కాంప్లెక్స్ నెంబర్స్. సో కాంప్లెక్స్ నెంబర్స్ నుంచి 2 మార్క్స్ వస్తాయి. ఈ పర్టికులర్ వీడియో చూస్తే మాత్రం 2 on 2 ఈజీగా స్కోర్ చేయొచ్చు. ఓకేనా? సో మహా అంటే హార్డ్లీ హాఫ్ అన్ అవర్ ఉంటుంది. ఈ హాఫ్ అన్ అవర్ చూడండి, ఈజీగా స్కోర్ చేయొచ్చు. చలో ఇంకా ఏం లేట్ చేయొద్దు, ముందర వెళ్ళిపోదాం. పాయింట్ నెంబర్ 1, ఎప్పుడైనా కానీ కాంప్లెక్స్ నెంబర్స్ని ఎలా ఐడెంటిఫై చేయాలంటే అది ఇట్ ఈస్ ఎ కాంబినేషన్ ఆఫ్ రియల్ ప్లస్ ఇమాజినరీ. అంటే ఎక్స్ ప్లస్ ఐ అంటే ఇమాజినరీ టర్మ్, ఐ ఈ ఫార్మాట్లో ఉంటుంది అనమాట కాంప్లెక్స్ నెంబర్ జనరల్గా. సో ఇక్కడ ఎక్స్ అనేది రియల్ టర్మ్ అంటాం, ఈ వై అనేది ఇమాజినరీ పార్ట్ అని చెప్పేసి పిలుస్తాం అనమాట జనరల్గా. ఇక్కడ ఈ ఐ ఉందే, ఈ ఐ వాల్యూ ఎంత ఉంటుందంటే ఐ ఈజ్ ఈక్వల్ టు √(-1). ఇది కాన్స్టాంట్ వాల్యూ. లేదా ఇక్కడ నుంచి ఈ రూట్ నిగుతలు పంపిస్తే ఏమవుతుంది, I² = -1. సో ఇది ఇంకా మనం ముందరికి పోయే కొద్దీ ఇది అయితే గుర్తుపెట్టుకోవాలి, మర్చిపోకూడదు. నెక్స్ట్ యాడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ x + iy. సో యాడిటివ్ ఇన్వర్స్ ఎలా కనుక్కోవాలి అంటే జస్ట్ ఏం చేస్తామంటే దాని ముందర మైనస్ పెడతాం, అంతే. దాని ముందర మైనస్ పెడతాం. ఏదైనా కాంప్లెక్స్ నెంబర్ ఇచ్చేసి యాడిటివ్ ఇన్వర్స్ కనుక్కోమంటే ఇదే ప్రొసెసర్. నెక్స్ట్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటే ఏం లేదబ్బా, 2. దీనికి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ కనుక్కోమన్నాడు అంటే ఏం చేస్తాం అంటే 1/2 అని చెప్పి రాస్తాం. సిమిలర్గా x + iy మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ కనుక్కోమన్నాడు అంటే 1/x + iy. కానీ ఇది కరెక్టే, తప్పు కాదు. కానీ మనకి ఏ ఫామ్లో ఉండాలి, x + iy ఫామ్లో ఉండాలి, లేదా a + ib ఈ ఫార్మాట్లో ఉండాలి. కానీ ఇక్కడ మనకు అది కనపడట్లేదు. అందుకని ఏం చేస్తామంటే రేషనలైజ్ చేస్తాం. రేషనలైజ్ చేయడం అంటే ఏమీ లేదు, డినామినేటర్లో ఏదైతే ఉందో దాని కాంజుగేట్తో మల్టిప్లై చేసి డివైడ్ చేస్తాం. సో కాంజుగేట్ అంటే ఏమీ లేదమ్మా. కాంజుగేట్ ఎలా రాస్తామంటే ఏదైనా నెంబర్కి కాంజుగేట్ ఇప్పుడు ఎలా రాయాలి, ఇప్పుడు సపోజ్ -2 + j3 అని ఒకటి ఉంది, దీని కాంజుగేట్ రాయమన్నారు అనుకోండి. కాంజుగేట్ ఎలా రాస్తామంటే రియల్ పార్ట్ ఎలా అయితే ఉందో అలానే రాయండి, -2 అలానే రాయండి. ఇప్పుడు ఇమాజినరీ పార్ట్ దగ్గర ప్లస్ ఉంటే మైనస్, మైనస్ ఉంటే ప్లస్, సో -j3 అయిపోయింది. ఇదే కాంజుగేట్. సో సిమిలర్గా ఇక్కడ రాసిన చూడండి, కాంజుగేట్ ఆఫ్ x + iy చేస్తే ఎంత, x - iy. సో అందుకని చెప్పేసి x - iy మల్టిప్లై చేసి డివైడ్ చేసినాను. సో దీన్ని సింప్లిఫై చేసుకుంటారండి. పైన ఏమొస్తుంది, x - iy అలానే ఉంటుంది, ఎందుకంటే ×1 కాబట్టి. కింద చూడండి x + iy × x - iy అంటే మల్టిప్లికేషన్ ఆఫ్ ఎ నెంబర్ విత్ ఇట్స్ కాంజుగేట్ చేసినామంటే డైరెక్ట్ ఆన్సర్ ఎంత వస్తుంది అంటే x² + y² వస్తుంది, x² + y². సో దాన్ని సపరేట్ చేసుకున్నాను ఎలా, x / x² + y² - i × y / x² + y². సో ఇది a - i b ఫార్మాట్లో ఉంది, రియల్ ఇమాజినరీ కాంబినేషన్లో మళ్ళీ కనిపిస్తుంది మనకు. ఓకేనా? అంతే, చాలా సింపుల్. ఇక్కడ ఒక క్వశ్చన్ ఇచ్చినాడు, చూద్దాం. ఫస్ట్ z1 + z2 కనుక్కోమంటాడు, z1 + z2 కనుక్కోమంటాడు. సో సింపుల్గా యాడ్ చేయండి, రియల్ పార్ట్స్ యాడ్ చేస్తే ఎంత, 1 వస్తుంది, అంతేనా. 2 - 1 1. ఇమాజినరీ పార్ట్స్ j3 - j4, సో -j1 అవుతుంది, డన్. నెక్స్ట్ z1 - z2, ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఇక్కడ జాగ్రత్తగా ఉండండి. సో 2 + j3 -1 - j4 ఇవి నెంబర్స్, అంతేనా. ఈ నెంబర్స్లో సబ్ట్రాక్ట్ చేయాలంటే మనకు బాగా తెలుసు, ప్లస్ ప్లస్, ఎందుకంటే ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ప్లస్ ఆపోజిట్ సైడ్ రాసుకుంటాం. ఎంత, 3 + j7 అయిపోయింది, సబ్ట్రాక్షన్, డన్. నెక్స్ట్ మల్టిప్లికేషన్, z1 × z2 కనుక్కోవాలి. 2 + j3 మల్టిప్లైడ్ బై -1 - j4. వీడు ఇంతసేపు ఐ అని మాట్లాడి ఇప్పుడు జే అని మాట్లాడుతున్నాడు అని చెప్పేసి మీరు అనుకోవద్దు. ఐ అన్నా జే అన్నా రెండు ఒకటే. ఈ పర్టికులర్ కాంప్లెక్స్ నెంబర్స్లో ఐ అయినా రాసుకోవచ్చు, జే అయినా రాసుకోవచ్చు. సో డోంట్ వరీ, జే ఐ అనేది కన్సర్నే కాదు అసలు. సో ప్రోడక్ట్ చేద్దాం. 2 × -1 -2, 2 × -4 -j8, అంతేనా. j3 × -1 -j3. నెక్స్ట్ j × j ఎంత, j², ప్లస్ × -, -j², 3 × 4 12, అంతేనా. సింప్లిఫై చేయండి, -2 -j8 j3 -j11 j² ఎలా రాసుకోవచ్చండి, ఇందాక చెప్పినా నేను, I² ఎంత, -1. సో -1 ప్రోడక్ట్ చేస్తే ప్లస్ అవుతుంది, +12. సో ఆన్సర్ ఎంత, 12 - 2 10, 10 - j11 అయిపోయింది. వెరీ 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 సింపుల్. నెక్స్ట్ ఇఫ్ ఇన్ కేస్ కనుక వాడు z1 / z2 కనుక్కోమన్నాడు అనుకోండి, ఏం చేస్తాం, 2 + j3
డివైడెడ్ బై -1 - J4. ఇప్పుడు ఏం చేస్తాం, ఇప్పుడు దీన్ని ఎలా సింప్లిఫై చేస్తాం, సేమ్ జస్ట్ రేషనలైజ్ చేయడమే, డినామినేటర్ని రేషనలైజ్ చేయండి. -1 + J4 డివైడెడ్ బై -1 + J4. సో డినామినేటర్ ఎంత వస్తుంది చూడండి, ప్రోడక్ట్ ఆఫ్ ఎ నెంబర్ విత్ ఇట్స్ కాంజుగేట్. సో ఎంత వస్తుంది, x² + y². x² ఎంత, -1² అంటే 1 ప్లస్ y² ఎంత, 4² 16. ఇంకా పైన ఉన్నదాన్ని మల్టిప్లై చేయండి. 2 + J3 ఇంటూ ఎంత వచ్చింది, ఇందాక ఇది చేసినాం ఆల్రెడీ. 2 + J3 ఇంటూ -1 + J4 చేస్తే ఎంత వస్తే అంత. ఇదే ఆన్సర్. సో ఇక్కడ మీరు ఇమాజినరీ పార్ట్ రియల్ పార్ట్ని సపరేట్ చేసేయండి, సింపుల్. సో ఫర్ టైం బీయింగ్ నేను టైం లేదు కాబట్టి నేను ఎక్కువ చెప్పట్లేదు, చూసుకోండి. నెక్స్ట్ ఇక్కడ అడగడానికి మనకు స్కోప్ ఉన్న మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ పోలార్ ఫామ్, రెక్టాంగులర్ ఫామ్. సో పోలార్ ఫామ్ అంటే జనరల్గా ఇలా ఉంటుందండి, r@θ లేదా ReIθ ఈ రెండు ఫార్మాట్స్లో ఉంటాయి. అంటే ఈ రెండిట్లో ఎలా అయినా ఉండొచ్చు. సో దీంట్లో ఆర్ని మనం ఏమంటామంటే మాడ్యులస్ అని చెప్పేసి పిలుస్తాం. ఆర్ని మనం ఏమంటాం, మాడ్యులస్ అని చెప్పేసి పిలుస్తాం. టీటాని మనం ఏమంటాం, యాంప్లిట్యూడ్ అంటాము లేదా ఆర్గ్యుమెంట్ అని చెప్పేసి పిలుస్తాం. టీటాని యాంప్లిట్యూడ్ కానీ ఆర్గ్యుమెంట్ కానీ పిలుస్తాం. అందుకే దీని పేరు ఏమైంది, మాడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫామ్ అయింది. నెక్స్ట్ ఇంకొక ఫార్మ్ ఉంది, దాన్ని ఏమంటారంటే కాంప్లెక్స్ ఫార్మ్. అంటే ఇది ఎందుకు చెప్తున్నాం, ఈ డిస్కషన్ ఎంత ఎందుకు వస్తుంది అంటే కాంప్లెక్స్ నెంబర్స్ని రెండు విధాలుగా రిప్రజెంట్ చేయొచ్చు. ఒకటి పోలారు, రెండోది రెక్టాంగులర్. సో రెక్టాంగులర్ ఫామ్ ఎలా ఉంటుంది, ఇందాక మనం చూసినట్టే x+iy అలాంటి ఫార్మాట్లో ఉంటుంది అనమాట. సో ఇప్పుడు వాడు రెగ్యులర్గా అడిగే క్వశ్చన్ ఏంటంటే రెక్టాంగులర్ నుంచి పోలార్ కన్వర్ట్ చేయండి, పోలార్ నుంచి రెక్టాంగులర్ కన్వర్ట్ చేయండి అని అడుగుతుంటాడు. ఇది రెగ్యులర్ క్వశ్చన్. సో పోలార్ నుంచి రెక్టాంగులర్ కన్వర్ట్ చేద్దాం అంటే r@θ నుంచి రెక్టాంగులర్ ఫామ్ అంటే a+ib ఫార్మాట్లో కన్వర్ట్ చేయాలి. సో ReIθ అని ఎలా రాసుకోవచ్చు అంటే జనరల్గా eIθ అని ఎలా రాసుకోవచ్చు అంటే cos θ + I sin θ అని చెప్పి రాస్తారు. లేదు అంటే దీన్ని ఇంకో విధంగా sis θ అని కూడా రాస్తారనమాట. దీన్ని ఏమంటారంటే జనరల్గా మనం యూలర్ ఫామ్ అని చెప్పేసి పిలుస్తాం. ఈ eIθ = అని ఇది రాసినా కదా, దీన్ని మనం యూలర్ ఫామ్ అని చెప్పేసి పిలుస్తాం అనమాట. సో దాన్ని రీప్లేస్ చేసుకుంటున్నాం. r ఇంటూ eIθ అని ఏం రాసుకుంటాం, cos θ + I sin θ. సో r cos θ + I ఇంటూ r sin θ. సో ఇక్కడ ఇది రియల్ పార్ట్ ఏ కనిపిస్తుంది, ఇమాజినరీ పార్ట్ బి కనిపిస్తుంది. సో క్లియర్గా మనకి ఏమైంది, రెక్టాంగులర్ ఫామ్లా కన్వర్ట్ అయిపోయింది. అండ్ ఇక్కడ ఇంకొక నోట్ పాయింట్ కూడా ఇక్కడే యాడ్ చేసేసినాను. e⁻−iθ ఎంత అవుతుంది అంటే cos θ - I sin θ, cos θ - I sin θ. అంతేనా, ఓకేనా. నెక్స్ట్ రెక్టాంగులర్ నుంచి పోలార్ కన్వర్షన్ చూద్దాం. రెక్టాంగులర్ నుంచి పోలార్ కన్వర్షన్ అంటే a+ib ఫామ్ నుండి r@θ ఈ ఫామ్లో కన్వర్ట్ చేయాలి. ఎలా, సో ఇప్పుడు r కనుక్కోవాలంటే ఎలా కనుక్కుంటామంటే √a² + b², డైరెక్ట్గా √a² + b². ఇంకా అది ఏమన్నా ఉండి మనకు సంబంధం లేదు, మైనసా ప్లస్సా ఇవన్నీ మనకు సంబంధం లేదు. సో a+ib ఉన్నా, a-ib ఉన్నా, -a+ib ఏ ఫామ్ ఉన్నా కూడా √a² + b² రాసేస్తాం. ఇప్పుడు టీటా కనుక్కోవడం అనేది ఇంపార్టెంట్ అండి. టీటా కనుక్కోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఒక చూడండి, ఫస్ట్ 4 క్వాడ్రాంట్స్ ఉంటాయి కదా. ఫస్ట్ పాయింట్ టీటా కనుక్కోవాలంటే మీరు ఏం చేయాలంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, ఇది ఏ క్వాడ్రాంట్లో ఉందో చూడండి. a+ib ఉంటే ఫస్ట్ క్వాడ్రాంట్లో ఉంటుంది, ఎందుకు, రెండు పాజిటివ్ ఉన్నాయి కాబట్టి. అలా కాకుండా -a+ib ఉంటే సెకండ్ క్వాడ్రాంట్, -a - ib ఫార్మాట్లో ఉంటే ఇంకా అది థర్డ్ క్వాడ్రాంట్లో ఉంటుంది, a - ib ఉంటే అది ఫోర్త్ క్వాడ్రాంట్లో ఉంటుంది. సో ఫస్ట్ క్వాడ్రాంట్కి వచ్చేసరికి స్టాండర్డ్ టీటా ఫార్ములా ఏమవుతుందంటే tan 1 mod b / mod a, mod b / mod a. mod b అంటే ఎందుకు వచ్చిందో మీకు తెలుసు, mod అంటే మైనస్ ఉన్నా కూడా ప్లస్ చేసుకుంటాం, అది mod మీనింగ్. సిమిలర్గా సెకండ్ క్వాడ్రాంట్కి వస్తే టీటా వాల్యూ ఎంత, 180 - tan 1 mod b / mod a, 180 - tan 1 mod b / mod a. నెక్స్ట్ థర్డ్ క్వాడ్రాంట్కి వచ్చేసరికి ఈ సింబల్స్ అనేవి రివర్స్ అవుతాయి. ఇక్కడ +180 ఉంది కాబట్టి ఇక్కడ -180 అవుతుంది, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ ప్లస్ అవుతుంది, మిగతా అంతా సేమ్ టు సేమ్. ఇక్కడ ఫోర్త్కి వచ్చేసరికి ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ఇక్కడ మైనస్ అయిపోద్ది, అంతే. ఇదే రెక్టాంగులర్ టు పోలార్ కన్వర్షన్, ఇది పోలార్ టు రెక్టాంగులర్ కన్వర్షన్. సో వెరీ సింపుల్, డోంట్ టేక్ టూ మచ్ వరీ అంటే రిస్క్ తీసుకోవద్దు, చాలా సింపుల్గా చేసేయచ్చు. ఇక్కడ ఒక క్వశ్చన్ ఇచ్చినట్టు చూడండి. ఫస్ట్ రెక్టాంగులర్ నుంచి ఒక పోలార్కి ఒక క్వశ్చన్ కన్వర్ట్ చేద్దాం ఫర్ టైం బీయింగ్. ఫస్ట్ ఒకటి నేర్చుకోవాలి కదా మనం. -1
ప్లస్ i√3 అని ఒక క్వశ్చన్ ఇచ్చినాడు. సపోజ్ ఈ క్వశ్చన్ని మనం టీటా కనుక్కుందాం. ఆర్ అయితే ఖచ్చితంగా ఏమవుతుంది, √1² -1 హోల్ స్క్వేర్ అంటే 1 కదా, నో ఇష్యూ. సో √3 హోల్ స్క్వేర్. సో సింప్లిఫై చేసినారంటే 2 వస్తుంది, పెద్ద ఇష్యూ లేదు. టీటా కనుక్కోవాలి. టీటా కనుక్కోవాలంటే ఫస్ట్ ఇది ఏ ఫార్మాట్లో ఉంది, మైనస్ ప్లస్ ఫార్మాట్లో ఉంది. సో సెకండ్ క్వాడ్రంట్ ఫార్ములా ఏముంది, 180 మైనస్ tan ఇన్వర్స్ ఆఫ్ mod b బై mod a. mod b, సో mod b అంటే √3 డివైడెడ్ బై mod a. mod a అంటే ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఉన్నది ప్లస్ అయిపోతుంది, అయిపోయింది. సో 180 మైనస్ ట్యాన్లో √3 ఎక్కడ వస్తుందండి, 60 డిగ్రీ. సో ఆన్సర్ ఎంత, 120 డిగ్రీ. సో ఆన్సర్ ఫైనల్గా ఎలా అయింది, 2 at an angle of 120. అయిపోయింది, డన్, సింపుల్. సో ఇలానే ఉంటాయండి క్వశ్చన్స్, పెద్ద కాంప్లికేషన్స్ ఏమి ఉండవు, మనకు అర్థం కావాలంతే. నెక్స్ట్ ఇక్కడ ఒక క్వశ్చన్ చూడండి, ఎక్స్ప్రెస్ 3 + i హోల్ స్క్వేర్ డివైడెడ్ బై 3 - i హోల్ స్క్వేర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ a + ib అని చెప్పేసి ఇచ్చినారు. ఇలా ఉన్నప్పుడు స్ట్రైట్ ఎంత పెద్దగా ఉన్నా ఉన్నాయండి, స్ట్రైట్ ఏం చేస్తాం ఇప్పుడు చూడండి, ఇది ఏ ఫార్మాట్లో ఉంది, పైన a + b హోల్ స్క్వేర్ ఉంది, కింద a - b హోల్ స్క్వేర్ ఉంది. సో ఎక్స్పాండ్ చేయండి, a + b హోల్ స్క్వేర్ రాయండి, a² + b² ప్లస్ 2ab 2 × a × b, ఇంతేనా. నెక్స్ట్ a - b హోల్ స్క్వేర్ ఉంది కింద, a² + b² మైనస్ 2ab, అంతేనా. సో i² ప్లేస్లో ఏం రాసుకోవచ్చు, -1 రాసుకోవచ్చు, 9 - i + 6i డివైడెడ్ బై 9 - 1 - 6i ఎంత వస్తుంది, 8 + 6i డివైడెడ్ బై 8 - 6i. సో ఇప్పుడు ఏం చేస్తాం, రేషనలైజ్ చేస్తాం. ఎంత, 8 + 6iతో మల్టిప్లై చేస్తాం, 8 + 6iతో డివైడ్ చేస్తాం. డినామినేటర్నే రేషనలైజ్ చేయాలి ఎప్పుడైనా కానీ, గుర్తుపెట్టుకోండి, అదే కండిషన్. సో కింద ఏమొస్తుంది చెప్పండి, ప్రోడక్ట్ ఆఫ్ ఎ నెంబర్ విత్ ఇట్స్ కాంజుగేట్ చేస్తే ఎంత, 8² + 6² అంటే ఎంత, 64 + 36 అంటే 100 వస్తుంది డినామినేటర్లో. న్యూమినేటర్ చూడండి, 8 + 6i హోల్ స్క్వేర్, అంతేనా. a + b × a + b ఫార్మాట్లో ఉంది. సో a + b హోల్ స్క్వేర్ ఎక్స్పాండ్ చేయండి, a² + b² ప్లస్ 2ab 48 × 2 96 × i డివైడెడ్ బై 100. సో ఎంత వస్తుంది, 64 ఇలా 36 -36 అవుతుంది. సో 64 - 36 ఎంత, 28 అవుతుందేమో, 28ఏనా, 28 + 96i డివైడెడ్ బై 100. సో సింప్లిఫై చేయండి, ఎంత, 28/100 ప్లస్ i × 96/100. సింప్లిఫై చేయండి, ఎంత వస్తుంది, 4 7s 4 25s. ఇక్కడ ఏం చేయొచ్చు, 4 25s 4 2s 4 4s. సో ఆన్సర్ ఎంత, 7/25 రియల్ పార్ట్, ఇమాజినరీ పార్ట్ ఎంత, రియల్ పార్ట్ ఏమో 7/25, ఇమాజినరీ పార్ట్ ఏమో 24/25, అంతే. సో ఇది వన్ ఆఫ్ ద ప్రీవియస్ క్వశ్చన్. చూడండి ఎంత సింపుల్గా అయిపోయింది చూడండి. జస్ట్ అంటే ఇప్పుడు నేను ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చేసినా కాబట్టి నాకు ఇంత టైం పట్టింది, మీరు ఇంకా ఈజీగా చేయొచ్చు. నెక్స్ట్ ఫైండ్ ద మాడ్యులస్ అండ్ యాంప్లిట్యూడ్. సో మాడ్యులస్ మనకు తెలుసు, నేను ఆల్రెడీ షార్ట్స్లో కూడా చెప్పిన, ప్రీవియస్లో ఒక షార్ట్ కట్లో కూడా చెప్పిన. ఇది ఆన్సర్ డైరెక్ట్గా 2 అయిపోద్ది, మాడ్యులస్ వచ్చేసి 2 అయిపోద్ది, ఆర్ వచ్చేసి 2 అయిపోద్ది. టీటా ఇది క్లియర్గా ఫస్ట్ క్వాడ్రంట్లో ఉంది, ఎందుకంటే 2 పాజిటివ్ ఉన్నట్టు. సో tan ఇన్వర్స్ ఆఫ్ mod b బై mod a. mod b ఎంత, √3 డివైడెడ్ బై mod a ఎంత, mod 1. సో ఆన్సర్ ఎంత, 60 డిగ్రీ. సో 2 at an angle of 60 డిగ్రీ, అయిపోయింది, డన్. నెక్స్ట్ ఫైండ్ ద కాంజుగేట్ ఆఫ్ అంటున్నాడు. సో ఇవన్నీ ప్రీవియస్ క్వశ్చన్సేనండి. సో కాంజుగేట్ కనుక్కోవాలంటే ఫస్ట్ ప్రోడక్ట్ కనుక్కోండి. 2 × -4 -8, 2 × 6 12i, నెక్స్ట్ -20i, నెక్స్ట్ ప్లస్ 30i². సో -8 -8i అంతేనా, ప్లస్ 12 -20 -8i ప్లస్ 30 × -1 అంతేనా. సో -38 ఇక్కడ ఎంత వస్తుంది చెప్పండి, -8i. ఇది మనకు వచ్చింది ప్రోడక్ట్. ఇప్పుడు వాడికి ఏం కావాలి, కాంజుగేట్ కావాలి. సో కాంజుగేట్ అంటే ఏం చెప్పినాను, రియల్ పార్ట్ అలానే వదిలేస్తాం, ఇమాజినరీ పార్ట్ మాత్రం ప్లస్ ఉంటే మైనస్, మైనస్ ఉంటే ప్లస్, అయిపోయింది, డన్. నెక్స్ట్ ఫైండ్ ద మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ అని ఇచ్చినాడు. సో మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ కనుక్కోవాలి కాబట్టి ఏం చేస్తాం, ఫస్ట్ ఇలా వచ్చినప్పుడు ఏం చెప్పినాను, రేషనలైజ్ చేసేయండి. 3 + 4i డివైడెడ్ బై 3 + 4i
అంటే న్యూమరేటర్ బై డినామినేటర్ ఉందంటే మెజారిటీ ఆఫ్ ద కేసెస్లో కాంప్లెక్స్ నెంబర్స్లో రేషనలైజ్ చేసేయండి ఫస్ట్, ఏమైతే ఏదవుతుంది. ఎంత వస్తుంది? 50 × 3 150 ప్లస్ 50 × 4 200 అంతేనా, 200i డివైడెడ్ బై a + b × a - b, a స్క్వేర్ అంటే నెంబర్ ప్రోడక్ట్ విత్ ఇట్స్ కాంజుగేట్ చేస్తే ఎంత, a² + b² అంటే 25 అవుతుంది, 3² + 4². సో ఇది ఎంత వస్తుంది చెప్పండి, 150 డివైడెడ్ బై 25 ప్లస్ 200 డివైడెడ్ బై 25 ఎంత వస్తుంది, 6 ప్లస్ i 8 అవుతుంది. ఇప్పుడు మనకి ఏం కావాలి, మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ కావాలి. మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ కావాలంటే ఏం చేస్తాం, 1/6 ప్లస్ i8 మళ్ళీ రేషనలైజ్ చేయండి. అసలు ఏంది ఇన్నిసార్లు రేషనలైజ్ అంటే తప్పదు. సో ఎంత వస్తుంది, 6 - i8 డివైడెడ్ బై ప్రోడక్ట్ ఆఫ్ ఎ నెంబర్ విత్ ఇట్స్ కాంజుగేట్ ఎంత, 6² + 8² అంటే ఎంత వస్తుంది, 100 వస్తుంది. సో 6/100 మైనస్ i × 8/100. సో 3/50 మైనస్ i × 4/50 లేదా 2/25, ఇంకా వాట్ ఎవర్. 4 2s are 4 25s are అయిపోయింది. సింపుల్ మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ చేస్తున్నా కాబట్టి నాకు ఇంత టైం పడుతుంది. సో నాట్ అన్ ఇష్యూ. నెక్స్ట్ చూడు, ఆల్రెడీ 16 minutes అయింది అంతే వీడియో స్టార్ట్ అయ్యి. ఇంకొక 10 minutesలో మ్యాక్సిమం మనది అయిపోయినట్టే ఇంకా, ఓకేనా. నెక్స్ట్ డి మోయిరీస్ థీరం. సో డి మోయిరీస్ థీరం ఎలా సాల్వ్ చేస్తాం, ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇందాక ఏం చెప్పినాను, e⁻iθ = cos θ + i sin θ అని చెప్పిన. దీన్ని యూలర్స్ ఫామ్ అని చెప్తారు, ఆయిలర్స్ ఫామ్ అంటారు దీన్ని. సో ఒకవేళ దీనికి హోల్ పవర్ n చేసినాం అనుకోండి, ఇది ఎలా ఎక్స్పాండ్ అవుతుంది అంటే cos nθ జస్ట్ nతో మల్టిప్లై అవుతుంది అంతే, ప్లస్ i sin nθ అవుతుంది. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ డి మోయిరీస్ థీరం. నెక్స్ట్ ఇఫ్ ఇన్ కేస్ అంటే నేను ఇక్కడే 3 రాసేసిన, 3 డిఫరెంట్ కేసెస్ పాసిబుల్ అయ్యే కేసెస్ 3 రాసేసిన. cos θ + i sin θ హోల్ పవర్ -n వచ్చింది అనుకోండి, సేమ్ cos nθ sin nθ సేమ్ ఉంటాయి, మధ్యలో మైనస్ వస్తుంది. ఒక్క చోట మైనస్ వచ్చినా, ఇక్కడ మైనస్ వచ్చినా, ఇక్కడ మైనస్ వచ్చినా మధ్యలో మైనస్ వస్తుంది. అలా కాకుండా 2 ప్లస్లు వచ్చినాయంటే మధ్యలో ప్లస్ వస్తుంది. అయిపోయింది. ఈ ఒక్క లాజిక్ వచ్చిందంటే మీకు ఆన్సర్ అయిపోయినట్టే. సో ఇది వన్ ఆఫ్ ద ప్రీవియస్ క్వశ్చన్. చూడండి ఎంత సింపుల్గా సాల్వ్ అయిపోద్దో. ఈ క్వశ్చన్ చూడండి, ఈ cos 4θ - i sin 4θ. సో క్లియర్గా మనకి ఇది ఎలా కనిపిస్తుందండి, ఇది ఎలా కనిపిస్తుంది చెప్పండి క్లియర్గా, cos 4θ + i sin 4θ హోల్ క్యూబ్. సో ఇది ఎలా కనిపిస్తుంది చెప్పండి, ఈ 2 ఫార్మాట్లో ఏదో ఫార్మాట్లో కనిపిస్తుంది. సో దీన్ని మనం ఏం రాసుకోవచ్చు, దీన్ని ఏం చేయొచ్చు, దీన్ని చూడండి, దీన్ని ఏం చేయొచ్చో చూడండి, cos θ + i sin θ హోల్ పవర్ 4 అని చెప్పి రాసుకోవచ్చా, యాజ్ పర్ థర్డ్ కేసు, హోల్ క్యూబ్ డివైడెడ్ బై ఇక్కడ కూడా చూడండి cos θ + i sin θ, cos 2θ సారీ, ఇది ఎలా రాసుకోవచ్చు, cos θ + i sin θ హోల్ స్క్వేర్ హోల్ పవర్ 5. సో నేను ఇందాకనే చెప్పిన యూలర్స్ ఫామ్లో సెకండ్ ఫార్మాట్ ఒకటి చెప్పిన. ఏం చెప్పినాను, e⁻iθ ఏమవుతుంది, cos θ - i sin θ అవుతుంది. సో దాని ప్రకారం మనం ఇక్కడ ఏం రాసుకోవచ్చు, cos θ - i sin θ అని ఏం రాసుకోవచ్చు, e⁻iθ హోల్ పవర్ 4 × 3 12 డివైడెడ్ బై కింద ఏం రాసుకోవచ్చు, e⁻iθ డైరెక్ట్గా యూలర్స్ ఫామ్ హోల్ పవర్ 10 అంతేనా. సో ఎంత అవుతుంది, e⁻i12θ డివైడెడ్ బై e⁻i10θ. ఇంకా పైకి పంపించేయండి, దీన్ని పైకి పంపించేయండి, ఎంత వస్తుంది చూడండి, e⁻i12θ × e⁻i10θ. సో బేసెస్ సేమ్ కాబట్టి పవర్స్ యాడ్ చేయండి, e⁻i12 + 10 22θ అయిపోయింది ఆన్సర్. అయిపోయింది. ఇదే ఉంటుంది ఆప్షన్స్లో, చెక్ చేసుకోండి, ఇదే ఉంటుంది. వెరీ సింపుల్. సో ఇలానే ఉంటాయి క్వశ్చన్స్ అన్నీ, ఇలానే ఉంటాయి. మీకు ఏంటంటే జస్ట్ ఈ విషయం తెలియాలి. అండ్ ఇంకొకటి e⁻iθ ఎంత అవుతుంది, cos θ - i sin θ. ఈ 2 విషయాలు తెలిసిందంటే డి మోయిరీస్ థీరంతో వచ్చే క్వశ్చన్స్ ఏవైనా సాల్వ్ చేయొచ్చు. అండ్ లాస్ట్ ఇంకొక పాయింట్ ఉంది, ఈ పాయింట్ నేను చాలాసార్లు చెప్పినాను, మళ్ళీ చెప్తున్నా. ఇది ఎందుకంటే JNTU అనంతపురం వాడికి, ఉస్మానియా వాడికి చాలా ఫేవరెట్ క్వశ్చన్ ఇది. సో ఇఫ్ x = cos θ + i sin θ లేదా x + 1/x = 2 cos θ, ఈ రెండిట్లో ఎలా అయినా ఇవ్వచ్చు. ఇచ్చేసి xn + 1/xn అడిగినాడు అనుకోండి, డైరెక్ట్గా ఏం రాస్తాం, 2 cos nθ రాస్తాం. అలా కాకుండా xn - 1/xn అడిగితే
2i sin n theta అడుగుతాడు. సో జనరల్గా లాస్ట్ టైం అడిగినది x⁴ + 1/x⁴ ఎంత 2 cos 6 theta. ఒకవేళ x³ + 1/x³ అడిగితే ఏం రాస్తాం 2 cos 3 theta అంతే. ఇంకా ఎలా అయినా ఇవ్వనియండి, క్వశ్చన్స్ మనం ఇలానే చేసుకుంటూ పోతాం అంతేనా. సో ఇవి మొత్తం కాంప్లెక్స్ నెంబర్స్ అంతా కలిపితే ఇంతే. సో ఎంత సింపుల్గా రివైజ్ అయిపోయిందో చూడండి. అంటే క్వశ్చన్స్ మనం మోడల్కి ఒకటే చేసుకుంటూ వచ్చినాము, కానీ మీకు అర్థమైందా లేదా చూసుకోండి, రివైజ్ చేయండి, యూటిలైజ్ చేసుకోండి అండ్ ఎగ్జామ్ బాగా అటెంప్ట్ చేయండి. ఐ హోప్ ఇక్కడ మీరు ఈ క్లాస్ బాగా వింటే 2కి 2 అటెంప్ట్ చేయొచ్చు, పెద్ద కష్టమేం కాదు. ఓకేనా. థ్యాంక్ యూ. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి చెప్పండి. హ్యావ్ ఎ గ్రేట్ డే.